భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశం పైన ఈనాటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. మన ఆలోచన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు కటకం నరసింహరావు గారికి, అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి సార్ గారికి, అలాగే వట్టే జానన్న గారికి, పత్తుల సిద్ధేశ్వరన్న గారికి, గంగాధరన్న గారికి, కోలా జనార్దన్న గారికి, వాసు గారికి, కేవి గౌడ్ గారికి, ఇప్పుడే విచ్చేసిన తెలంగాణ విడిలన్న గారికి, వివిధ సంఘాల నుంచి వచ్చిన సంఘ బాధ్యులు, సంఘ అధ్యక్షులు, ప్రతినిధులందరికీ కూడా ఈ సాయంత్రపు శుభాభివందనాలు. మిత్రులారా, మొన్న జరిగిన ఒక సంఘటన తెలంగాణలో ఉన్న ఎల్బీనగర్లో ఉన్న అన్ని సంఘాలను మన సోదరి ఈశ్వరమ్మ యాదవ్ గారిపై జరిగిన దాడిని ముక్త కంఠంతో ఖండిస్తూ ఒక భావోద్వేగ పూరిత అరే మనపై దాడి జరిగింది, దాన్ని ఖండించాలన్న దాంతో ఏకతాటిపైకి వచ్చి మనం ఒక కార్యాచరణ పూనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న సోమవారం రోజు ఇదే ప్లేస్లో, ఆదివారం రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. దాంట్లో స్పష్టంగా మనం మాట్లాడుకున్నది, ఈ దాడులన్నింటినీ మనం ఏకకంఠంతో ఖండించి దానికి సంబంధించిన భవిష్యత్తులో ఇంకొకసారి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏం తీసుకోవాలని దాంతో మాట్లాడుతూనే ఇన్ని బీసీ సంఘాలు ఏక లక్ష్యంతో రాజ్యాంగం మనకు కల్పించిన సమానత్వ హక్కు దాన్ని సాధించే దిశగా అన్ని బీసీ సంఘాల లక్ష్యాలు ఇంచుమించుగా ఒకే రకమైన మార్గదర్శనంలో ముందుకెళ్తున్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో సంఘాలన్నీ కలిసి మనం అనుకుంటున్న కార్యాచరణని ఒక రూపంలో తీసుకొని చేశాం. పెద్దలు మొన్న చిరంజీవి సార్ మాట్లాడుతూ 42% రిజర్వేషన్ల కొరకు మనము దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి పోరాటం చేశాం. మరి గడిచిన ఒక 6 నెలల నుంచి స్తబ్దుగా ఉంది వాతావరణం. మర్చిపోయినామా మనం ఆ అంశాన్ని? మరుగున పెట్టినామా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని రాహుల్ గాంధీ గారు నిన్న నీట్ పరీక్షలో విద్యార్థులు అక్కడ ఉద్యమం చేస్తుంటే వెళ్ళి ఆయన వాళ్ళకి సంఘీభావంగా అడ్డం పొడుగు పడుకొని అరెస్ట్ అయ్యి సంఘీభావం తెలిపాడు. సంతోషం. విద్యార్థుల భవిష్యత్తు కొరకు ఆయన రోడ్డుకు అడ్డం పడుకున్నాడు, బాగుంది. మరి కామారెడ్డి డిక్లరేషన్లో మీరే కదా వాగ్దానం ఇచ్చింది 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి. మీరు చెప్పిన దాని ప్రకారమే కదా ఇక్కడ కులగణన జరిగింది. మరి కులగణన జరిగి అన్నీ జరిగిన తర్వాత ఏనాడైనా మా కొరకు అదే ఢిల్లీ వీధుల్లో అడ్డం పడుకున్నావా రాహుల్ గాంధీ గారు? మీ ప్రభుత్వమే ఉంది ఇక్కడ. మరి మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? పార్లమెంట్లో మీకున్న 240 మందికి పైగా ఉన్న పార్లమెంట్ సభ్యులు ఒక్కరు కూడా పార్లమెంట్ వేదికగా ఈ సమస్య పైన మాట్లాడరు. అంటే కామారెడ్డి డిక్లరేషన్లో వాగ్దానం చేసినాం, మమ్మల్ని నమ్మి మీరు ఓట్లు వేసిరు, మేము గద్దెలెక్కినాం, సరిపోయింది, లెక్క సరిపోయింది. కాబట్టి మిత్రులారా, 42% రిజర్వేషన్ల అంశాన్ని అన్ని వేదికల మీద వివిధ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా దాన్ని మళ్ళీ అదే పోరాట స్ఫూర్తితోటి పటిమతోటి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాని కొరకు పెద్దలు భవిష్యత్ కార్యాచరణ ఎట్లా చేస్తారు ఏంటి అనే విషయాన్ని మనకందరికీ కూడా మళ్ళా మనం దాన్ని మీ అభిప్రాయంతో కలిసి మనం దాన్ని తీసుకుందాం, ముందుకు తీసుకెళ్దాం. అట్లాగే మరొక ముఖ్యమైన అంశం ఫీజు రియంబర్స్మెంట్ గురించి. విద్యార్థులకు భావి భారత పౌరులు మన రాష్ట్రానికి వెనుముక. వాళ్ళు చదువుకుంటే రాష్ట్రానికి రేపొద్దున మన భవిష్యత్తు పనికొచ్చే మానవ వనరులకు మనం చదువుకోవడానికి ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా 9,000 కోట్లని పక్కన పెట్టి బకాయిలన్నింటిని విడుదల చేయకుండా కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చి ఇప్పుడు మేము విద్యార్థులకు వాళ్ళ అకౌంట్లకు మాత్రమే డబ్బులు వేస్తాం, ఈ సంవత్సరం నుంచి మాత్రమే కొత్త విధానం తీసుకొచ్చినాం, పాత అన్ని మర్చిపోండి అనే పరిస్థితి. మరి చూస్తే కాలేజీ యాజమాన్యాలు 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి కాబట్టి మీరు క్లియర్ చేస్తే తప్ప మీరు సర్టిఫికేట్ ఇవ్వనని చెప్తున్నాయి. అంటే విద్యార్థుల పరిస్థితి పెనం మించి పొయ్యిల పడ్డట్టు అయింది.
4 సంవత్సరాలు కష్టపడి చదువుకొని పై చదువులకు పోదాం, ఉన్నత విద్య కోసం బయటకు వెళ్దాం అనుకుంటే కాలేజీలు సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఇక్కడ ప్రభుత్వాలు బకాయిలు విడుదల చేసే పరిస్థితి లేదు. మరి దీనిపైన కూడా ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చర్చించి ఒక సమగ్ర కార్యాచరణను తీసుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా పెద్దలందరూ కోరుతున్నాం. బీసీ అంశాలు ఎప్పుడు మన సంఘాలన్నింటినీ ఏకీకృతం చేసేటట్టుగా, మనందరం కలిసి ఉండేటట్టుగా, మన బలాన్ని ఐకమత్యాన్ని పెంపొందించేటట్టుగా మనం లక్ష్యాన్ని నిర్దేశించుకొని కార్యాచరణ గురించి మాట్లాడుకొని సంఘాలు ఏమన్నా కానివ్వండి, ఏ ప్లాట్ఫామ్ అన్నా కానివ్వండి, మన లక్ష్యం ఒకటే ఉండాలి. ఆ లక్ష్యం దిశగా, ఒకే లక్ష్యం దిశగా మన నిరంతర శ్రమ, మన నిరంతర లక్ష్య సాధన కోసం మనం కృషి చేస్తే ఖచ్చితంగా మనం అనుకునే లక్ష్యాన్ని మనం సాధిస్తామని చెప్పేసి మరొకసారి పెద్దలందరికీ తెలియజేస్తూ, వేరు వేరు సంఘాలలో వేరు వేరు వేదికల ద్వారా ముఖ్య అజెండా అంశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రతిపాదిస్తూ సెలవు తీసుకుంటాం.